నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ ఫణిభాస్కర్ శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే గురుగారు. నమస్కారం. జనవరి మాస ఫలితాల్లో భాగంగా తులారాశి వారికి ఈ నెల అంతా ఎలా ఉంది, అలాగే వాళ్ళు పాటించాల్సిన పరిహారాలు ఏంటి అనేది చెప్పండి గురుగారు. అలాగే అమ్మ, ముఖ్యంగా జనవరి గ్రహస్థితి మనం పరిశీలించుకున్నట్టయితే వృషభంలో గురువు, మిథునంలో కుజుడు, కన్యలో కేతువు, మకరంలో రవి బుధులు, అలాగే కుంభంలో చంద్రుడు శని, అలాగే మీనంలో రాహు శుక్రులు. సో ఈ గ్రహస్థితి ఆధారంగా ముఖ్యంగా మనకి ఈ తులారాశి వారికి ఏ విధంగా ఉంటుంది అనే అంశాన్ని మనం చూడవచ్చు. ముఖ్యంగా తీసుకుంటే తులారాశికి వచ్చేటప్పటికి మనకి ఇక్కడ చిత్త 3-4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 3 పాదాలు ఉంటాయి. అంటే ఇక్కడ 9 పాదాలు అయిపోతాయి. దీన్ని బట్టి మనకి ప్రతి రాశిలోనూ 9 పాదాలు. కొన్ని ఇక్కడ మనకి డివైడ్ అవుతూ ఉంటాయి. మీరు గమనించినట్టయితే గురువుకి, కుజుడికి, రాహుకి ఇట్లా కొన్ని డివైడ్ అవుతూ ఉంటాయి. మిగతావన్నీ 4 పాదాలు కొన్ని ఉంటాయి. కాబట్టి ఈ తులారాశిలో కూడా వీరికి ఉంటుంది. వీరికి గడిచిన 2-3 నెలలాగా ఈ నెల కూడా బాగుంటుందమ్మా. వీళ్ళకి ధనపరంగా కూడా అంతా కూడా బాగుంది. వీళ్ళు చేస్తున్న వృత్తి ఉద్యోగాల్లో కూడా అంతా కూడా అభివృద్ధిగా ఉంది. కొన్ని ఎక్స్ట్రా వీళ్ళకి బర్డెన్స్ వచ్చినా కూడా, అంటే ఉద్యోగపరంగా వీళ్ళకి ఏదైనా యాడ్ అవుతాయి. ఇప్పుడు అదనంగా బాధ్యతలు ఏమన్నా వస్తాయి, దానికి తగ్గట్టుగా వీళ్ళకి లాభంగానే ఉంటుంది. తర్వాత వీరికి ప్రమోషన్స్కి వాటికి బాగుంటుంది. ఇప్పుడు కూడా వాళ్ళకి ఆదాయ వనరులు అయితే బాగున్నాయి. ధనపరంగా చూసుకుంటే ఎటువంటి ఇబ్బందులు అయితే లేవు. అలాగే మనం ఇందాక అనుకున్నట్టుగా కన్యారాశి వారికి మళ్ళీ వీరికి కూడా కొంత లాభంగా చిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. వీరికి కూడా పూర్వీకుల ఆస్తి, తాతలు, తండ్రులు, తాతలు, వీరి ఆస్తి కూడా వీరికి కలిసి వచ్చే అవకాశం అయితే ఉన్నది. జీవిత భాగస్వామితో కొంచెం వీరికి కలహాలు ఉండే అవకాశం అయితే ఉంటుంది. కొంత జాగ్రత్త అవసరం. అంటే వారొకటంటే వీరొకటి అంటాం, ఇట్లా కొంత మనస్పర్ధలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అది వీరి జీవితం అంటే ఆ వృత్తి ఉద్యోగాల వల్ల కానివ్వండి, మామూలుగా ఆఫీస్లో టెన్షన్స్ ఉంటాయి కదా, మామూలుగానే ఇప్పుడు ఇద్దరు ఉద్యోగం చేస్తుంటే ఇంకా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి కొంత అండర్స్టాండింగ్తో ముందుకు వెళ్లాల్సిన అవసరం అయితే ఉన్నది వీరికి. ఈ నెలలో కూడా కాస్త ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తే అవకాశం కూడా, అంటే తిప్పట ఎక్కువగా ఉంటుంది, తిరగటం, అదనపు బాధ్యతలు అనుకున్నాం కదా, దానివల్ల వృత్తిలో మనకి ఎక్స్ట్రా డ్యూటీస్ వేయచ్చు, ఇలా తిరగచ్చు. కొంతమంది టూర్స్ అవి ఎక్కువగా వెళ్తూ ఉంటారు, నెలంతా తిరుగుతూ మార్కెటింగ్ జాబ్స్ చేసేవాళ్ళు ఉంటారు. సో లేదా కొంతమంది మేనేజర్లు ఆర్ఎస్ఎం పోస్టులకి వెళ్ళిన తర్వాత 2-3 డిస్ట్రిక్ట్స్ వాళ్ళకి ఇస్తూ ఉంటారు. సో ఇలా వీళ్ళు తిరిగి ఉంటుంది కాబట్టి కొంత ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం. అక్కడ ఏదో ఒకటి తిని, ఏదో ఒకటి మంచినీళ్ళు మనం సరిగా తాక కొంత అనారోగ్యం అయితే వచ్చే అవకాశం ఉంది. దాని మీద కొంత జాగ్రత్తగా తీసుకోవటం అనేది మంచిది. ఉద్యోగపరంగా అయితే గుర్తింపది ఉంటుంది, అదనపు బాధ్యతలు అయితే వస్తాయి. అలాగే సంతానపరమైన కూడా వీరికి కూడా కొంత సమస్యలు సూచిస్తున్నాయి. కాబట్టి పిల్లలు ఏమిటి, ఎలా ఉన్నారు, ఏమిటి అనేది పరీక్షించుకోవటం అనేది ఒక గంట గమనిస్తూ ఉంటాం. మనం పొద్దున్నుంచి రాత్రి దాకా ఉద్యోగం చేసుకున్నా కూడా స్టిల్ కొంచెం వాళ్ళని గమనించుకోవటం అనేది మంచిది. కాస్త గురుబలం వీరికి కూడా తగ్గింది. రేపు మళ్ళీ ఫిబ్రవరి నుంచి వీరికి కూడా బాగుంటుంది. కాబట్టి దత్తాత్రేయ స్వామి వారి ఆరాధన చేసుకోవటం అనేది మంచిదమ్మా, చెప్పదగ్గ సూచన. అలాగే ఏదైనా ఇబ్బంది ఉంటే కనుక శనగలు గురువారం పూట కాస్త నైవేద్యం పెట్టి స్వామివారికి పంచుకోవటము, లేదా ఒట్టివైనా సరే మనం ఒక బ్రాహ్మణోత్తములకి కిలోంబావు దానంగా ఇచ్చుకోవటం. దాంతోపాటు ఎంతో కొంత మన శక్తి ఒక 50, 100 వాళ్ళ ఊరు పరిస్థితిని బట్టి ఇచ్చుకున్నట్టయితే వాళ్ళకి మంచి జరుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. నిరుద్యోగులకమ్మ ఒక 2 నెలలు ఆగాలి. ఈ రాశి వారికి కొంచెం ఈ 2 నెలలు ఆగినట్టయితే వీరికి వస్తుంది. వివాహం కాని వారికి కూడా ఫిబ్రవరి నుంచి సూచిస్తుందమ్మా. గురువు మళ్ళీ వక్రం నుంచి సామాన్యమైన పురోగతి ఉంటుంది, గతి ఉంటుంది. కాబట్టి అక్కడి నుంచి వీరికి బాగుంటుంది. మీరు జనవరి నెలంతా ఏ దేవీ దేవత ఆరాధన చేయాలి? కాస్త గురుబలం తక్కువ అనుకున్నాం కాబట్టి వారి ఇష్టదైవాన్ని పూజించుకోవచ్చు. లేని పక్షంలో దత్తాత్రేయ స్వామి వారు, దక్షిణామూర్తి వారి ఆరాధన. అలాగే నవగ్రహాల్లో మనకి గురువు ఉంటారు కాబట్టి అక్కడ కాస్త పసుపు శనగలు పెట్టడం కానివ్వండి, పసుపు రంగు ఏదైనా క్లాత్ పెట్టి మనం కూడా పూజించుకోవచ్చు. మన దగ్గర పెట్టుకున్నా కూడా మంచిదే. కాబట్టి కొంతమంది వస్త్రధారణ చేస్తూ ఉంటారు, పసుపు రంగు ధరించడం, బట్టలు అలా అయినా చేసుకున్నట్టయితే వీరికి బాగానే ఉంటుంది. నిత్యం ఏ స్తోత్రాలు పఠించాలి? నిత్యం అంటే నవగ్రహ స్తోత్రం చేసుకోవటం మంచిది. అదైతే జనరల్ గా అందరూ చేసుకోవటం మంచిది. మనం ముఖ్యంగా ప్రాణం తీసుకుంటే గురువుకి వచ్చినప్పుడు అది చేసుకోవటం. నవగ్రహ స్తోత్రంలోనే గురువు స్తోత్రం అనేది దైవానాంచ అని చెప్పని ఉంటుంది. అది మనం చేసుకున్నట్టయితే సరిపోతుంది. వారికి టైంను బట్టి
అది వాళ్ళ ఉద్యోగం వృత్తి వాటిని బట్టి వాళ్ళు చేసుకున్నట్టయితే సరిపోతుందమ్మా. రైట్ అండి. తులారాశి వారికి జనవరి నెల ఎలా ఉంటుంది, అలాగే వాళ్ళు పాటించాల్సిన పరిహారాలు, ఏ దేవి దేవత ఆరాధన చేయాలి అనేది చాలా చక్కగా వివరించారు గురువుగారు. ధన్యవాదాలండి.